ప్రెసెంట్ అయితే డ్యూటీ అయితే పడ్డది. మా మేడం డబ్బులు ఇచ్చి పోయి ఆశ తీసుకుని రావాలని చెప్పింది అనమాట. టైం చూసుకుంటే ఎగ్జాక్ట్గా 11 అవుతుంది. చూడండి నేను వచ్చి కార్లో కూర్చున్నా. చూడండి ఎవరు ఫ్లవర్ పెట్టినారు, అసలు ఏం తెలియదు ఎవరు పెట్టినారో ఎవరు పెట్టినారో తెలియదు. యాది ఇది ఫ్లవర్ పో బాగుంది, పింక్ కలర్ ఇది. పింక్ బాగుంది. అది అవులే, కాకపోతే నా కారు మీదనే పెట్టారు. ఎవరు లేరు అనమాట చుట్టుపక్కల చూస్తే. ఫ్లవర్ ఇద్దాం అనుకుంటే చూడండి ఇంటి పైన కొకలేను ఇల్లు మొత్తం కూలగొడుతున్నారు. కోవిడ్ ఇల్లు కొత్తది కడతారేమో మేబీ. కోవిడ్కి వచ్చి 1 year అవుతుంది. 1 year వరకు మా రూమ్లో ఒక్కసారి ఏ కోవిడ్లో వచ్చి చెక్ చేయలేదు ఇంతవరకు. మా మేడం వచ్చి డోర్ కొడతారు, కానీ డోర్ కొడుతుంది మా మేడం అందుకు. మా కోవిడ్ ముసలామా ముందుగా నా మీదకి ఎందుకో హీట్కి మా కోవిడ్ ముసలామా నా మీద పీకలుగుంది. నైట్ ఫుడ్ ఈరోజు ప్రోటీన్ ఫుడ్ మంచిగా అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీ హుసేన్ వ్లాగ్స్. ఈరోజు ఫుల్ వీడియోకి స్వాగతం. ఈరోజు వచ్చేసి అర్లీ మార్నింగ్ లేచేసిన అనమాట. ఇంకా సేమ్ రొటీన్ లైఫ్ కదా మంది స్కూల్ డ్యూటీ ఉన్న డ్రైవర్లకి అయితే. సో అర్లీ మార్నింగ్ లేచి కార్ అయితే స్టార్ట్ చేసుకొని పెట్టుకున్నా. కోవిడ్ పిల్లల కోసం వెయిటింగ్. వాళ్ళు రాగానే డైరెక్ట్ స్కూల్కి దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. ఇలాగైతే ఉంటుంది మన డైలీ రొటీన్ లైఫ్. చలో ప్రజెంట్ అయితే కోవిడ్ పిలవాలని స్కూల్ దగ్గర అయితే డ్రాప్ చేసేద్దాం. ఓకే, అండ్ అలానే వీడియోకి ఇంకా ఎవరైనా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్. కార్లో కూర్చొని ఇట్లా బండి హీటర్ రాయించుకొని కూర్చోన్నా. సడన్ గా చూస్తే 3 పాయింట్లు ఉన్న పెట్రోల్ 2 పాయింట్లు పడిపోయింది. పెట్రోల్ పడియాలి, కానీ ఇప్పుడు పట్టియాను. పోయి వచ్చిన తర్వాత పట్టిస్తా. పోయి వచ్చి మళ్ళీ పోయేటప్పుడు పట్టిస్తాను అంతే. ఏదైనా డ్యూటీ పడితే మ్యాక్సిమం వస్తారు. టైం అయింది 6:55 అయింది. వాళ్ళు రాగానే డైరెక్ట్ తీసుకుని వెళ్ళిపోతా. ఓకే, వచ్చేసిన ఇప్పుడే స్కూల్ నుండి. టైం చూసుకుంటే 7:30 అనమాట. 7కి బయలుదేరిన ఎగ్జాక్ట్గా 30 minutes కల్లా వచ్చేసిన. అంటే ఫోన్ 15 minutes రాను 15 minutes పడ్డది. వచ్చేటప్పుడు ట్రాఫిక్ లేదు, కానీ పోయేటప్పుడు ట్రాఫిక్ ఉన్నది. సో అలాగా పిల్లవాళ్ళకి దించేసి వచ్చేసిన. పోయి ఇంకా మ్యాక్సిమం టైం ఉంది. ఎవరు కాల్ చేసినా చూద్దాం. కాల్ చేసేంత వరకు పోయి పడుకుంటా అంతే. ఫుల్ నిద్ర వచ్చేస్తుంది. ఎవరైనా ఫోన్ చేస్తే లేద్దాం డ్యూటీకి అంతే. ఓకే, మార్నింగ్ టిఫిన్ కూడా వచ్చింది. పడుకుందాం అనుకుంటే కనుక పడుకుందాం అనే ఛాన్స్ కూడా లేదనమాట. సడన్గా మా పని మనిషి కూడా పిలిచింది. మా ముసలాం కూడా ఫోన్ చేసింది ఒకసారి. అసలు పడుకునే ఛాన్స్ లేదు. ఈరోజు మార్నింగ్ టిఫిన్ వచ్చేసింది చూడండి. ఇదే ఆలు పరోటా సేమ్ మనకు డైలీ ఇదే ఉంటుంది. అంటే ఒక రోజు మారుతూ ఉంటుంది. ఒక రోజు ఇంట్లో నుంచి వస్తుంది ఫుడ్, ఒక రోజు మా కోవిడ్ ముసలాం చేయలేనప్పుడు ఇట్లా బయట నుంచి వస్తుంది. ఇట్లా ఇచ్చడం దీన్ని ఈరోజు. దీనికి తోడుగా మనం టీ కూడా వేసుకున్నాం తాగేకి. ఓ పక్కన చలో తినేసి కలుద్దాం. ఓకే, ప్రజెంట్ అయితే డ్యూటీ అయితే పడ్డది. మా మేడం డబ్బులు ఇచ్చి పోయి ఆశ తీసుకుని రావాలని చెప్పింది అనమాట. ఆశ తీసుకోవడానికి వెళ్తున్నా. టైం చూసుకుంటే ఎగ్జాక్ట్గా 11 అవుతుంది. చూడండి నేను వచ్చి కార్లో కూర్చున్నా. చూడండి ఎవరు ఫ్లవర్ పెట్టినారు, అసలు ఏం తెలియదు ఎవరు పెట్టినారో. ప్రజెంట్ అయితే చూద్దాం ఎవరు పెట్టినారో తెలియదు. యాది ఇది ఫ్లవర్ పో బాగుంది, మళ్ళీ గైస్ ఎవరు పెట్టినారో తెలియదు. ఇప్పుడే చూస్తున్నాను నేను కూడా. పొద్దున స్కూల్కి వెళ్ళేటప్పుడు చెప్పినా కదా, కార్లో పెట్రోల్ లేదనమాట. 2 పాయింట్ ఉంది చూడండి. కార్లో పెట్రోల్ లేదు, 2 పాయింట్ ఉంది. పట్టించుకోవాలి, మళ్ళీ తక్కువ అయితే ఇబ్బంది. ఈసారి ఖచ్చితంగా మర్చిపోకుండా కార్ పెట్రోల్ పట్టించాలని బిల్లు పెట్టేయాలి మా కోవిడ్ ముసలాయన. లేదని ఇంకా నేనైతే అదే ఎప్పుడు పట్టించావు నువ్వు అంటాను అనమాట. ఫ్లవర్ బాగుంది కదా, ఏంది ఇక్కడ ఉంగిపోయింది. ఫ్లవర్ బాగుంది కదా, ఫ్లవర్ కూడా వాడిపోతుంది ఏసీ వేయకపోతే. చలో గైస్ పెట్రోల్ బంక్ వెళ్దాం. వచ్చా ప్రెజెంట్ పెట్రోల్కి అయితే 2 KD అది 2 KD అది. నిన్న మా కోవిడ్ ముసలాయన ఇచ్చిన డబ్బులు మా కోవిడ్ ముసలానికి పెడుతున్నా 2 దినాలు. బిల్లు ఇప్పుడే పెట్టేస్తా ఫోటో. లేని ఇంకా మళ్ళీ అంతే. 2 దినాలు ఈరోజు సేమ్ వస్తుంది. మొన్న 23 లీటర్ 23 పాయింట్ చిల్లర వచ్చింది. మీరు ఎంత చదువుతాం మొత్తం నిద్రముఖం వేసుకున్నా. అసలు నైట్ నిద్రపోతలేదు, నిద్ర రావడం లేదు. ఈరోజు సేమ్ ఎగ్జాక్ట్గా 2 దినాలకి 23 చేంజ్ వచ్చింది. జీ ఫతురా. ఓకే, 2 దినాలకి 23.5.3 వచ్చింది. 23.53. థ్యాంక్ యూ. డైరెక్ట్ ఇప్పుడు ఆశ రీస్ కాడికి వెళ్ళాలి. మా కోవిడ్ ముసలాం ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడం లేదు. ఆశ అని చెప్పింది. ఆశ 1 2 అర్థం కావడం లేదు. చాచా ఏక ఆశ దేదో చాచా. నాకు 2 ఎర్రగడ్డలు ఉడుకుతున్నాయి. ఫోన్ ఎత్తడం లేదు కొంచెం తీరా చేస్తే మా మేడం. ఆశ అండి ఏమో ఫోన్ ఎత్తడా ఏం చేయాలని చెప్పండి. ఇప్పుడు ఫోన్ ఎత్తితే చెప్పొచ్చు ఏదైనా ఫర్ సపోజ్ అది చాచా ఆశ దేదో. తీరా ఆశను తీసుకున్న తర్వాత భయం వస్తుంది. నేనైతే 2 తీసుకున్నా. మా కోవిడ్ ముసలాం ఫోన్ ఎత్తడం లేట్కి వచ్చాక నేను ఏం చేసేది చెప్పండి. ఫోన్ ఎత్తలేదు. అవి 1 తీసుకోవాలన్నా 2 తీసుకోవాలన్నా ఏం అర్థం ఎత్తలేదు నాకు. సో ఇంకా దినారు ఇచ్చింది కదా 2 తీసుకున్నా. మా పని మనిషి నాకేం చెప్పలేదు. 1 2 అని ఏం చెప్పలేదు అనమాట. అదైతే నేను చెప్పి 2 తీసుకున్నా. చూడండి ఇంటి పైన కొకలేను సంపిడిస్తుంది పాపం. ఇల్లు మొత్తం కూలగొడుతున్నారు. కోవిడ్ ఇల్లు కొత్తది కడతారేమో మేబీ. అలా వచ్చాను లేదు మా కోవిడ్ ముసలాం. చూడండి ఏమి ఇంతసేపు లేట్ అయింది అని అంటుంది. నిన్న పెట్రోల్ పోయినా అంటే పెట్రోల్ పోయినావా, నేను అడుగు పోయినావు అనుకునే అంట. కోవిడ్ ముసలాం కెమెరాలు ఉన్నాయి పెద్ద తలగానే మా ఇంట్లో కెమెరాలు పనిచేయాలతో. ముందుగా నా మీద ఈడుగుంది. ఏమైనా అయితే అటు ఇటు సంపదం అనింది. అంటే ఏమైనా అయితే అటు ఇటు చెప్దాం అనింది మా బాబాకి. ఏం చేయాలి ఏమంటుంది. చూడండి పెట్రోల్ పోయినాయని చెప్పకుండా పోయినా అని చెప్పి నేను ఆల్రెడీ మా కోవిడ్ ముసలాం నైటే చెప్పిండు పెట్రోల్ పట్టి అని చెప్పిండు. నేను ఈరోజు పట్టిస్తానని చెప్పిన. అట్లుంటుంది.
మా కోవిడ్ ముసలామతో ముందుగా నా మీదకి ఎందుకో ఈడుకుంది. మా కోవిడ్ ముసలామా నా మీద పీకలుకుంది. ఏం అర్థం అయితే లేదు. కావాల్సి ఏమైనా బూడుతుంది, నన్ను తక్కువ చేస్తుంది అనమాట. అంటే అడుస్తున్నట్టు మాట్లాడుతుంది. మామూలు ఇలాంటివన్నీ ఇక్కడ అనుకుంటా వెళ్ళిపోతాను. అలా అంతే. పెట్రోల్ కూడా ఇచ్చాను, బిల్ పేపర్ ఉన్న మా కోవిడ్ ముసలానికి సెండ్ చేసేసిన, అయిపోయింది అంతే. ఇంకా స్కూల్ డ్యూటీ అనమాట డైరెక్ట్. అవి చూడండి, నేను చెప్పింది ఒకటే అంటాను. ఎవరు నువ్వు ఫోన్ చేసాను ఎత్తలే, నేను అదే అన్నా. చిన్న చిన్న విషయాలకి కొల్లు అవుతుంటుంది ఇక్కడ. గట్టి మాట్లాడాలి. నేను ఫోన్ చేసాను ఎత్తలేండి అంతే. సరే ఓకే కలా చదువు దినారు 2 వచ్చినాయి అంటుంది. అంటే 2 వచ్చాయి చెప్పి ప్రెసెంట్ అయితే స్కూల్ టైం అయింది, వెళ్ళిపోతున్నా. అసలు ఇంకా మార్నింగ్ నుంచి ఏం డ్యూటీ ఎందుకు ఏం పర్లేదు అనమాట. ఇంకా దాడికి వచ్చిన తర్వాత ఇదే అనమాట డైరెక్ట్ ఇంకా స్కూల్కి వెళ్ళిపోయి పిల్లలు తీసుకున్నాను. ఈ రోజు చేసి మా మేడం పిల్లలు 2కే అయిపోతుంది స్కూల్ అని చెప్పింది. నేను 3కి అయిపోయింది, ఇంటికి వచ్చేసరికి 3:30 అయింది. ఈ రోజు అయితే 2కే అయిపోతుంది అని చెప్పింది. ఎగ్జాక్ట్గా 1:20 కల్లా కార్ స్టార్ట్ చేసుకొని పెట్టుకున్నా. నుంచి 1:25 వెళ్ళేద్దామని అక్కడికి వెళ్ళి కార్లో పార్కింగ్లో పెట్టి కారు వెయిట్ చేయడమే. పిల్లలు రాగానే ఇంకా పిల్లల్ని ఎక్కించేసుకుని డైరెక్ట్ ఇంటికి వచ్చేద్దాం. చలో ప్రెసెంట్ అయితే స్కూల్కి వెళ్ళిపోదాం. పిల్లవాళ్ళ ఐపీఎల్ తీసేసుకున్నాం అనమాట, మర్చిపోకుండా అన్నీ పెట్టేసుకున్నాం బ్యాక్ సైడ్. ఎందుకంటే మళ్ళీ అవి లేకపోతే కనుక అడుగుతానే ఉంటారు, ఏదో ఒకటి గలగల అంటారు. చూడండి ఫ్లవర్ మెత్త పడిపోతుంది. ఇది పింక్ కలర్, ఇది పింక్ బాగుంది స్మెల్, కానీ ఏదో వెరైటీగా వస్తుంది ఇది. చలో ప్రెసెంట్ అయితే వెళ్ళిపోయి ఆ ఫ్లవర్ స్కూల్ దగ్గర ఎవరికో ఒకటి ఇద్దాం. ఓకే ప్రెసెంట్ అయితే స్కూల్ దగ్గర వచ్చేసిన, వెయిట్ చేస్తున్నా పార్కింగ్లో. ఎవరు లేరు అనమాట చుట్టుపక్కల చూస్తే. ఫ్లవర్ ఇద్దాం అనుకుంటే మామూలుగా లేదు, నేను ఇంకా ఫ్లవర్ ఇచ్చేసింది. అయిపోయింది, ఇప్పుడే వచ్చేసిన. పిల్లల బ్యాగ్ రూమ్ లోపల పెట్టేసిన. ఎందుకంటే బయటనే మా మేడం ఉండేది అనమాట, అందుకని వీడియో ఏం తీసుకోలే. డైరెక్ట్గా అంటే మా మేడం అంటే 2వ మేడం అనమాట, ఈమె చిన్న అమ్మ. సో ఎందుకు లేనేసి ఇంకా బ్యాగులు డైరెక్ట్ లోపల పెట్టేసి రూమ్లో కూర్చొని చెప్తున్నా. ఇంకా డైరెక్ట్ ఫుడ్ అయితే వస్తుంది, చూద్దాం ఏం ఫుడ్ వస్తుందో. పొద్దున ప్లేట్లు అనమాట, ఇంకా అట్టే పెట్టినాడు మా వాడు. లోపల ఉన్న పెట్టలే. ప్రెసెంట్ అయితే అవి లోపల పెట్టాలి, లేదంగా మళ్ళీ అదొక మింగులు ఉంటాయి మాకు. మా వాడు పనుకోకుండా అనమాట పెట్టకపోకుండా. ప్రజెంట్ ఆ ప్లేట్ పెట్టేసేద్దాం. ఓకే మధ్యాహ్నం ఫుడ్ వచ్చింది, ఏం ఫుడ్ వచ్చిందో చూపిస్తుంది చూడండి. వైట్ రైస్ అనమాట, 2 ప్లేట్లు వైట్ రైస్, పప్పు వచ్చింది. ఇది చూడండి, ఈ ఆకులు తింటారని చెప్పినా కదా కోవిడ్ వాళ్ళు, మాకు ఇచ్చారు ఈ ఆకులు అనమాట. ఇవి ప్రజెంట్ అయితే మనం తినం ఈ ఆకులు, ఓన్లీ మావాడు తింటాడు. ఇది ఇవాళ మన మధ్యాహ్నం ఫుడ్ అయితే పప్పు అన్నము. అబ్బో చాలా రోజులు అయింది నాకు పప్పు అన్నము. టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుందో. బిస్మిల్లా. బాగుంది. అండ్ అలానే మనకు దీంతో పాటు కొన్ని కారాలు ఉన్నాయన్నమాట. కారాలు మనం కొనుక్కున్నాం. సో ఇవి మనం మిక్సింగ్ వేసుకొని లైవ్ చేయడమే. ఇది ఇవాళ మన మధ్యాహ్నం ఫుడ్ అయితే. చలో చూద్దాం, తిన్న తర్వాత ఏమైనా గుడ్డలు పడతాయేమో. ఓకే ఇంకా అలా ఈ అన్నంలోకి కొంచెం చికెన్ కూడా కలుపుకున్నా. దీని తల్లి మంట సంపిడుస్తుంది, భయంకరంగా ఉంది. అయినా కానీ వదులుతా బుద్ధి కాలే, మంట ఉన్నా కానీ తిరుగుతూ అవుతుంది. చికెన్ కూడా అడిక్షన్ సూపర్. ప్రజెంట్ అయితే డ్యూటీ పడ్డది. మా మజ్బాగా వచ్చినాయి అనమాట బట్టలు. ఆ బట్టలు వచ్చేసి డబ్బులు ఇవ్వడం మర్చిపోయారంట. మళ్ళీ మా మేడం అదే పనిగా డబ్బులు నాకు చేతికి ఇచ్చి 20 దినాలు వెళ్ళి 12 దినాలు ఇచ్చి ఆడ నువ్వు 2 దినాలకు పెట్రోల్ తీసుకొని చెప్పింది. పెట్రోల్ డబ్బులు పట్టించామంటారు కదా, పొద్దున బాబా చెప్పిండు 2 దినాల పెట్రోల్ డబ్బులు తీసుకొని చెప్పింది. చాలా ఇప్పుడు ప్రజెంట్ అయితే వెళ్ళి ఆ మజ్బాగా డబ్బులు అయితే ఇవ్వాలి. మర్చిపోయాను చూడండి, మా మేడం అదే పనిగా గుర్తు చేసుకుని మరి ఇస్తుంది వాళ్ళకి. అయినా వాళ్ళ కాళ్ళు లిస్ట్ ఉంటుంది, వాళ్ళు కాల్ చేసి ఉంటారు. సో అందువల్ల ఇచ్చేసి ఉంటుంది వాళ్ళ చేతిలో. టైం చూసుకుంటే 6:30. మధ్యాహ్నం తిన్నప్పటి నుంచి ఇదే డ్యూటీ పడ్డది మనకి. చలో వెళ్ళేసి అది ఇచ్చేసి వద్దాం అంతే. ఇచ్చేసి వచ్చిన తర్వాత ఇంకా పడుకోవడమే. పెట్రోల్ చూడండి ఫుల్ ఉంది. మాకు ఒకటి ముసలాయన అడిగిన అనమాట, ఎన్ని పాయింట్లు వచ్చిందంటే 1 పాయింట్ తక్కువ ఉందని చెప్పిన. అంటే మేము ఎప్పుడైనా ఈ కారు కూడా ఇచ్చేది 2 దినాలు అనమాట. అంటే 2 పాయింట్లు వచ్చాగానే పడిస్తాం. సో అలా ఒక పాయింట్ తక్కువ వచ్చేస్తుంది. 1 పాయింట్ పోయింది, ఇప్పుడు 2 పాయింట్లు పోయింది. 1 పాయింట్ తగ్గిపోయింది మనం ఒకటి. చలో ఓకే లేలో బై థ్యాంక్ యూ. అయిపోయింది, ఇచ్చేసిన. దీంట్లో 2 దినాలు మంది, ఈ 6 దినాలు ఎత్తుకొని మళ్ళీ ఇంట్లో అయితే ఇవ్వాలి అంతే. 2 దినాలు వచ్చేసి మంది. చలో ఇంటికి తెలియదాం. ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా టైం 9 అవుతుంది. కొంచెం ఆకలిగా అనిపిస్తుంది అనమాట. ఒక్కోసారి ఫుడ్ లేట్గా వస్తుంది, ఇంకా తెలిసిందే కదా మనకు టైంకి ఫుడ్ అయితే రాదు. కోవిడ్ నుంచి ఫుడ్ వస్తుందంటే కొంచెం లేట్గానే వస్తుంది. సో ఇప్పుడు ఇంకా ప్రెజెంట్ అయితే ఏం చేసేది లేదు. మనం తెచ్చుకున్న గుడ్లు ఉన్నాయి కదా, గుడ్లు అయితే ఉడకబెట్టుకుంటున్నా. వాళ్ళు ఏదైనా ఇయ్యి ఇంకా గుడ్లు కూడా తినేస్తుంది దాంట్ లోపల అంతే. ప్రజెంట్ అయితే గుడ్లు ఉడకబెట్టుకుందాం. ఓకే గుడ్లు కూడా 2 ఉన్నాయి, ఎగ్జాక్ట్గా 2 గుడ్లు ఉన్నాయి. 2 గుడ్లు ఉన్నాయి. ఈ 2 గుడ్లు ఉడకబెట్టుకుందాం. ఒకవేళ కోవిడ్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఒకవేళ రూమ్లో గ్యాస్ ఇలాంటివన్నీ ఏం లేకుండా ఉంటే కనుక ఇలాంటిది ఒకటి ఎలక్ట్రిక్ తెచ్చుకోండి స్టవ్. ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ స్టవ్ అనమాట. ఇప్పుడు చూడండి, నేను దీని మీద గుడ్లు అయితే పెట్టేసిన, 2 గుడ్లు పెట్టేసిన. ఎగ్జాక్ట్గా 20 మినిట్స్ కల్లా గుడ్లు అయితే ఉడికిపోతాయి. తర్వాత ఇంకా తినేయడమే. ఇలాగైతే ఉంటుంది. ప్రెజెంట్ అయితే ఇంకా అక్కడ మజ్బాగా నుంచి వచ్చేంతవరకు ఇంకా అసలు డ్యూటీనే వల్లే. ఇంతవరకు వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసేసుకున్నా. సో ఇలాగైతే ఉంటుంది. ముందు మెయిన్ మా రూమ్ మొత్తం గలీజ్గా ఉంది. ఎప్పుడు క్లీన్ చేసుకున్నాను ఏం అర్థమవుతలేదు. కోవిడ్కి వచ్చి 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ వరకు మా రూమ్లో ఒక్కసారి ఏ కోవిడ్లో వచ్చి చెక్ చేయలేదు ఇంతవరకు. మా మేడం వచ్చి డోర్ కొడతారు, కానీ డోర్ కొడుతుంది మా మేడం అందుకు రేన్ ఉంటుంది.
మా బాబు అయితే ఇంకా హుసేన్ అంటాడు గట్టి, ఇంకా మా మేడం చిన్న హుసేన్ అంటది. అప్పుడప్పుడు చెక్ చేస్తారని భయం. ఈ రోజు రోజ్ ఫ్లవర్ ఎవరు పెట్టిర్రా ఇది కారు మీద అనేసి దిక్కు తెలియడం లేదు నాకైతే. ఎందుకు పెట్టినారు కారు మీద? నా కారు మీద దేనికి పెట్టినారు ఈ రోజ్ ఫ్లవర్? అది అవులే కాకపోతే నా కారు మీదనే పెట్టినారు. అది మా ఇంటి ముందరనే. మా మేడం వాళ్ళు ఏమైనా పెట్టినారా? ఎట్టొచ్చింటది అంటారు ఈ ఫ్లవర్? ఏమో, దీని గురించి రేపు కనుక క్లారిటీగా డిస్కసింగ్ చేస్తాం. మా ఇంట్లో పని మనుషులు అడుగుతా అందరిని వరుస పెట్టి. రేపు లేదా ఇప్పుడైనా కానీ పని మనుషులు వస్తే అడుగుతా, వరుస పెట్టి అందరిని అడుగుతా. మా అమ్మని అడుగుతా, మా ఇంట్లో ఇద్దరు ఉన్న పని మనుషులు అడుగుతా, ఏంది ఇది నా కారు మీద వచ్చి మీరేమైనా పెట్టినారని అడుగుతా. చూద్దాం ఒకేలా. మొత్తం వాడిపోయింది పాపం. పద్దన బాగుండేది కానీ ఇట బాగుంటుంది చూసే. లేడీస్కి బాగా నచ్చుతాయి ఇలాంటి ఫ్లవర్స్ కదా. కావాలన్నా మీకు ఎవరికైనా ఇది. నైట్కి ఫుడ్ అయితే వచ్చింది. ఏం ఫుడ్ వచ్చిందో చూపిస్తారు చూడండి. యాక్చువల్గా అయితే కనుక మీరు నమ్మరు, ఇది చూడండి, ఇది వచ్చేసి మధ్యాహ్నం ఫుడ్ అనమాట. అంటే ఇంకా మధ్యాహ్నందే రైస్, ఇది పప్పు కూడా మధ్యాహ్నందే. ఇది ఓకే, ఇది మా కోవిడ్ ఇంట్లోంచి వచ్చింది ఫుడ్. ఇది పక్కన పెడితే ఇది చూడండి, మా అమ్మ అంటే చెప్పినా కదా మీకు, మా అమ్మ కింద ఉంటుంది అనమాట. అంటే మా అమ్మ వచ్చేసి కొడుకు ఫ్యామిలీకి సంబంధించిన మా అమ్మ పని మంచి, నేను వచ్చేసి పై ఫ్యామిలీకి సంబంధించిన అనమాట. అంటే మాక్సిమం ఇంట్లో ఫుడ్ అందరికి పైనుంచి వస్తుంది. నైట్కి ఒక్కటి మా అమ్మ సంబంధించిన ఫుడ్ నైట్ చేసుకుంటుంది అనమాట కింద. సో అంటే డైలీ ఇవ్వలేదు కానీ, ఎందుకంటే కెమెరాలు అందులో ఉంటాయి. ఇంకా మా ఇంటికి తెలుసు కదా, మా కోవిడ్ ఇంట్లో కెమెరాల ప్రాబ్లం ఎక్కువ. అంటే కెమెరాస్ చూసి మళ్ళీ అది అంటారు. సో ఎక్కువ కెమెరా చూస్తారు మా కోవిడ్ వాళ్ళు. సో మా అమ్మ చూడండి మా అమ్మ సైగ తెచ్చి ఏమేమి ఇచ్చిందో చూపిస్తా. ఇది వచ్చేసి సమ్మున్ అనమాట. ఈ బ్రెడ్ల మధ్యలో ఏదో పెట్టి మా అమ్మ ఏదో చేసింది. లోపల బెడ్ మధ్యలో ఎగ్ పెట్టింది. అండ్ దీంతో పాటు రైస్ కూడా ఇచ్చింది. మా అమ్మ చూడండి రైస్ కూడా ఇచ్చింది. ఇది వేడిగా ఉంది, దీనికన్నా ఇది వేడిగా ఉంది. ఇది మా అమ్మ ఇచ్చిన రైసు. దీని లోపల చూస్తుంటే చూడండి చికెన్ కేఎఫ్సీ పెట్టింది. అంటే ఇంకా ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పిల్లవాళ్ళకి ఎందుకు తిని కూర్చుంటారు కదా కేఎఫ్సీ, ఆ కేఎఫ్సీ అనమాట. ఇది 2 ఇచ్చింది, 2 కేఎఫ్సీ ముక్కలు ఇచ్చింది చూడండి పెద్దవి. అప్పుడప్పుడు ఇలాంటి చూస్తే ఆరారం అవుతుంది గుండెకాయ లోపల అటుంది. చూద్దామా ఒకసారి. అమ్మ ఇది అతకమైపోయింది దీనికి. ఇంకా అలా ఇది మనమైతే దీంట్లోనే పప్పు వేసుకొని ఈ చికెన్ లెగ్ పీసులు అన్నీ మిక్స్ చేసి కొట్టడమే. నైట్ ఫుడ్ అదిరింది ఈరోజు. దీంట్లోకి మనం గుడ్లు కూడా ఉడకబెట్టుకున్నాం. దీంట్లోకి మనం ఆల్రెడీ గుడ్లు కూడా ఉడకబెట్టుకున్నాం 2. మా గుడ్లు వచ్చేసి ఫైనల్గా తినేస్తాయి. ఫస్ట్ ఇవన్నీ తినేసి నైట్ ఫుడ్ ఈరోజు ప్రోటీన్ ఫుడ్ మంచిగా అయిపోయింది. ఒక రోజు అంతే బాగున్న రోజు మంచిగా దంచిర్చాలి. సూపర్, తినేసి కలుద్దాం. ఓకే, చూసే అంత టైం పడేటట్టుంది. ముందుగా నేను నిదానంగా తింటా. సో ఇవన్నీ తినేసి కలుద్దాం. ఓకే, సో ఫైనల్గా ఇలాగైతే గడిచిపోయింది నా ఈ ఫుల్ డే రోజు. ఈ వీడియో నచ్చింది తప్పకుండా కమెంట్ చేసి, వీడియో తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఫుల్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్. ఇలాగైతే ఉంటుంది కోవిడ్లో డ్రైవర్ లైఫ్. ఓకే.